మళ్ళీ చెప్తున్నాం. తెలంగాణ రైతాంగాన్ని కూడా అప్పీల్ చేస్తున్నాం. ఒకటే మాట, ఇది కేవలం ముఖ్యమంత్రి మొన్న మాటల్లో ఎట్లయితే బయటపడ్డాడో పవర్ బిల్లులు దండగా, అంటే తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వటానికి వీళ్ళకు విద్యుత్ బిల్లులు దండగా అనిపిస్తుంది. ఈ మాట కొంతమందికి దేశద్రోహులకు వచ్చే మాట, కొద్దిమంది మూర్ఖులు అధికారులలో ఉండే వాళ్ళు కూడా చెప్పే మాట. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఈ చర్చ జరిగింది, ఇవి కట్టేటప్పుడు కూడా చర్చ జరిగింది. సార్ దీని విద్యుత్ బిల్లు చాలా అవుతుంది కదా అని వాడు మాట్లాడిండు. వాడు ఫైనాన్షియర్ కావచ్చు, ఫైనాన్స్ అడ్వాన్స్ ఇచ్చేవాడు కావచ్చు, ఎందుకంటే వాడు ఖర్చులు తగ్గించాలని ఇస్తాడు కాబట్టి. వాడు వ్యవసాయం తెలియని మూర్ఖుడు కావచ్చు, వాడు నీళ్ళ విలువ తెలియని వాడు కావచ్చు. ఒకటే మాట చెప్పిండు కేసీఆర్ గారు, నీకిప్పుడు ధూపు అవుతుంది, గంట సేపు నుంచి నీకు దాహం అవుతుంది, గొంతు ఎండుకపోతుంది, మనుషులు దొరుకుతలేవు, ఆడ బాటిల్ ఉంది, వాడు 1000 రూపాయలకైతే ఇస్తా అంటున్నాడు, కొనుక్కుంటావా కొనుక్కోవా? నాకు చెప్పు ఒకటే మాట అని అడిగాడు. కొనుక్కుంటా సార్ అని మాట్లాడి, అదే బుద్ధి ఉండాలి కదా కొంచెమన్నా. 1000 కాదు 10,000కైనా కొనుక్కుంటావు కదా, నీ ప్రాణం పోతుందని తెలిసినప్పుడు. నీ జేబులో ఉన్న మొత్తం పైసలు పోయినా ఏం లేదు కానీ ఆ బాటిల్ తిని ప్రాణం కాపాడుకోవాలనుకుంటావు కదా. ఇవాళ తెలంగాణ భూములు కూడా గా స్థితిలో ఉన్నాయి. కా పరిస్థితి వచ్చినప్పుడే కదా ఈ నీళ్ళు ఎత్తాల్సింది మనం. వర్షాలతో మామూలుగా సాధారణంగా వచ్చే నీళ్లు లేనప్పుడు, చెరువులు కుంటలు రిజర్వాయర్లు ఎండిపోయినప్పుడు, అగో గాడ ఉన్న నీళ్ళని తెచ్చుకోవడానికి కదా మనం ఈ వసతి చేసుకుంటుంది. అవాళ డబ్బులు లెక్క పెడతామా, కరెంటు బిల్లు లెక్క పెడతామా? ప్రాణం ఉండడం ముఖ్యం కదా. ఆకలి అవుతున్నప్పుడు పోతావు బజారం బట్టి, ఆకలి అవుతుంది, అన్నం ఉన్న బోర్డు ఉంది, నీ జేబులో 100 ఉంది, ఇంటికి పోతానికి బస్సుకి ఉన్నక్కున్నా ఏం లేదు కానీ నడిచైనా పోతే ఆఖరిగా నేను అన్నమైతే తినాలనుకుంటావు కదా. కొంచెం బుర్రతో ఆలోచన చేయండి అని చెప్పిన వాళ్ళని. మనసు పెట్టి ఆలోచన చేస్తే తెలుస్తుంది. కానీ ప్రభుత్వం అంటే ఒక దందా అని అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇవి అర్థం కావు. కానీ తెలంగాణ రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రైతులారా మేల్కోవాలి. ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గ సహచరులు చేస్తున్న మూర్ఖపు వాదనలన్నీ అబద్ధం. కేవలం కరెంటు బిల్లులు కట్టబడుతుందని ఇవాళ దుర్మార్గమైన ద్రోహానికి పాల్పడుతున్నారు. తెలంగాణలోని లక్షలాది ఎకరాలను ఎండబెట్టి తెలంగాణ రైతాంగం గొంతెండబెట్టి రేపు మనల్ని మళ్ళీ ఆకలి చావులకు గురి చేసే స్థితికి తీసుకొస్తున్నారు ఈ మూర్ఖులు. తప్పకుండా తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది. మేము మళ్ళీ చెప్తున్నాం, కన్నెపల్లి పంప్ హౌస్ మంచిగా ఉంది, సుందిల్ల అనారం బ్యారేజీలు మంచిగా ఉన్నాయి, తప్పకుండా అక్కడి నుంచి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది రైతాంగం ప్రజల ఒత్తిడితో మాత్రమే సాధ్యమైంది. గత 5-6 రోజులుగా మీలో జరుగుతున్న చర్చలు, తెలంగాణ రైతాంగంలో చర్చ జరుగుతుంది. కేటీఆర్ పోయి నీళ్ళు చూపించిండు, ఎందుకు వస్తలేవని చర్చ చేస్తున్నారు రైతాంగం అనే దాంతోనే ఇవాళ వణికిపోయి నిన్న ముఖ్యమంత్రి మంత్రివర్గం కూర్చొని మాట్లాడి ఒక అబద్ధాలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ వీళ్ళ మోసపు మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదు. పాపం రిటైర్డ్ ఇంజనీర్లు, అందులో ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉన్న రోజులు సర్వీస్లో ఉన్ననాడు సమైక్య ఆందోళనతో ఇబ్బంది పడ్డ వాళ్ళే, మన నీళ్లు మనం ఇవ్వలేకపోతున్నామని బాధపడ్డ వాళ్ళే. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంచు నీళ్ళని తెలంగాణకి ఎట్లా తీసుకురావాలి, కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం ఏంది, అక్కడెక్కడన్నా వాళ్ళకి నచ్చకపోతే కూడా దాన్ని బహిరంగంగా చెప్పిరు తప్ప వాళ్ళు ఎన్నడెప్పుడేమో తలవంచి ఉండలే. ఎవరికి కూడా వాళ్ళ అభిప్రాయాల్ని ఉన్నది నిక్కచ్చిగా చెప్పిన వాళ్ళు మొదటి నుంచి. వాళ్ళు చెప్పినందుకు కూడా వాళ్ళని భయపెట్టించి మేము జైలు పంపుతా అని చెప్పి మాట్లాడే ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి ఆలోచన
ఏందో మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ రైతాంగం సిద్ధం కావాలి. తప్పకుండా ఈ మూర్ఖపు ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ముందుకు సాగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి నిన్న మూర్ఖంగా మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే ఇక బెల్ట్ ట్రీట్మెంట్లు ఇస్తాడు, ఇంకో ట్రీట్మెంట్లు ఇస్తాడు, ఇంకో ట్రీట్మెంట్లు ఇస్తాడు. పాపం ఇన్నేళ్ల నుంచి వెళ్ళి వాళ్ళు మంచిగానే కనపడ్డారు. ఇప్పుడు తన మాట కాదన్నందుకు, ఉన్నది వాస్తవం మాట్లాడినందుకు ఆయనకు అప్పుడే శత్రువులుగా కనపడుతున్నారు. ఆయన మాట్లాడే భాష నిన్నంతా చూశారు మీరు. ఆ రక్త భాష ఏంది, అదేంది, ఇదేంది, ఇవన్నీ కూడా నిజంగా నేను షాబాద్లో వాళ్ళని చంపినోడికి వీడికి ఏం తేడా ఉంది చెప్పండి? ఏం తేడా కనబడుతుంది? మీకు ఏం తేడా కనబడుతుందా? ఒకటే తిరుగున్నారు, ఇద్దరు మనస్తత్వం అదే సేమ్ ఉంది. అంటే సింపుల్ అండి. ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనం, ఈ ప్రభుత్వం పోలీసు యొక్క వైఫల్యాలకి ఇవన్నీ కూడా నిదర్శనం. మీరు వరుసగా 2.5 ఏళ్లలో చూడండి ఎన్ని జరిగినాయి ఇటువంటి దారుణాలు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 50% నేరాలు పెరిగినాయి అని చెప్పి ఇదే పోలీసు డీజీపీలు, ఇదే సిపిలు ప్రకటించారు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ అట్లే ఉంది. ముఖ్యమంత్రి చేతిలో విద్యాశాఖ ఉంది, 200 మంది పిల్లల్ని చంపాడు దుర్మార్గంగా విషాహారం పెట్టి. ముఖ్యమంత్రి చేతుల్లోనే హోంమంత్రి ఉంది, చేతగాక శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేక వందలాది మంది ఈ రకంగా దుర్మార్గంగా హత్యకు గురిగా పడుతున్నారు. వాడిని కనీసం 55 రోజులు పట్టించుకోవాలి. పోక్సో కేసులో నేరస్తుడు ముందర పోలీస్ స్టేషన్ ముందర తిరుగుతుంటే కూడా పట్టించుకోవాలి. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఎందుకు లేదు డీజీపీకి బాధ్యత? ఏం రివ్యూ చేస్తున్నావు? రోజు పొద్దున్నే చేస్తావు కదా కాన్ఫరెన్స్లు, ఏం తీసుకుంటున్నావు? ఏమైనా పొలిటికల్గా బీఆర్ఎస్ వాళ్ళు ఏం విమర్శ చేస్తున్నారు, సోషల్ మీడియా వాళ్ళు ఏం విమర్శ పెట్టినారు గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ మీద, ముఖ్యమంత్రి మీద ఈగ వాళ్తే కాపాడడానికి కూర్చున్నావు. 100% వాళ్ళ వైఫల్యం అది. ఆయన సంజయ్ కొడుక ఇంకోడా ఎవడైనా కావచ్చు దుర్మార్గుడు. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, పోలీస్ వైఫల్యం. ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే సడన్గా అది వేరు విషయం. వరుస సిరీస్ చూస్తున్నాం మనం. ఎన్ని హత్యలు బహిరంగంగా ఎన్ని చూసినాం. అంతకుముందు చూసారా? మీరు కూడా ఉన్నారు మీడియాలో. గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా చూసినా ఇట్లా సీరియల్? ఎప్పుడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎట్లా అంచేయాలో అట్లా అంచేసినాం. మళ్ళీ ఇంకొక నేరస్తుడు ఇంకోటి నేరం చేసి ఆలోచన రాకుండా అంచేసినాం. వీళ్ళకి అది లేదు. వీళ్ళ పనంతా ఎక్కడ ఏం భూములు దొరుకుతాయి, ఏం తినాలి, ఏమని ముంచాలి, ఏమని భూమి ఆక్రమించాలి, ఇది తప్ప ఇంకో పనులు లేరు కదా వీళ్ళు. తప్పకుండా ఇప్పుడు ప్రస్తుతం మేము కన్నెపల్లి దగ్గర నీళ్లునే ఇంచి ఇవ్వచ్చు అనే విషయాన్ని ప్రజలకు చెప్తున్నాం. రైతాంగం కూడా ఆ రకంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ పరిస్థితి ఇట్లే కొనసాగితే ఏం చేయాలనేది తొందరలోనే కేసీఆర్ గారు పార్టీ నిర్ణయం తీసుకుంటారు. నేనేమంటున్నా, వీళ్ళ మొక్కలకి అసెంబ్లీ పెట్టే దమ్ము ఉందా? మమ్మల్ని చూసే పారిపోతారు. ఇక కేసీఆర్ వస్తారంటే లాగు తడుపుకుంటారు. వీళ్ళ కేసీఆర్ కావాలన్నా ఉన్న మాకు సమాధానం చెప్పుకుంటేనే వాయిదా వేసి పారిపోతున్నారు. మాకు ఇవ్వమనండి, మాకు ఎవరికన్నా గంట మైక్ కట్ చేయకుండా ఎవరికి ఇస్తారో ఇవ్వమనండి. మా దాంట్లో మేము మాట్లాడిన దాంట్లో నుంచి ఒక్కదానికి ఆన్సర్ చేయమని ముఖ్యమంత్రి ఈ రోత భాష, బూతు భాష తప్ప సబ్జెక్టు మీద మేము మాట్లాడిన దానికి మొత్తం సభ్యులలో ఎవరికి ఇస్తాడో ఇవ్వమను, గంట మైక్ ఆపకుండా ఇవ్వమను. దానికి 5 నిమిషాలు సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని మేము మాట్లాడిన పదాలను తీసుకొని. దీనికి సంబంధం లేని బూతు భాష, రోత భాష కాదు. మా సభ్యులు మాట్లాడింది ఏదైనా దాంట్లో మేము గంట మాట్లాడిన దాంట్లో 5 నిమిషాలను మాట్లాడమని, దాంట్లో పదాలను వాడమను. ఒక్కటి పదానికి సంబంధం ఉండదు, ఒక వాక్య సంబంధం ఉండదు. ఒక్క దాంట్లో కూడా ఎప్పుడన్నా సబ్జెక్ట్ చూసేది ఇప్పటివరకు ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా సబ్జెక్టు ఉంటుందా?
నిన్న పెట్టిండు, ఏం పెట్టిండు? మా కేసీఆర్ గారు అది కట్టేటప్పుడు శాసనసభలో ఆ తర్వాత 100 సార్లు చూపించినట్టే మళ్ళీ చూపించిండు. కన్నెపల్లి నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. చేసిందే మేమా, చెప్పిందే మేమా? కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పిండు, దాన్ని శాసనసభలో చూపించిండు. ఇగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఇగో ఇక్కడికి వస్తాయి, ఇక్కడికి వస్తాయి, ఇక్కడికి వస్తాయి, ఇట్లా వస్తాయి మనకు. ఇగో ఇది అది 100 మీటర్లలో ఉంది, ఇగో ఇది 600 మీటర్లలో ఉంది. కొండపచ్చమ్మ 600 మీటర్లు ఎత్తుతున్నాం. ప్రపంచంలోనే అతి ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది. తెలంగాణ బతుకు ఇంత మించి లేదు. నీళ్ళు వంపులు ఉన్నాయి, మనం మిర్రలు ఉన్నాయి, తెచ్చుకోవాలి తప్పదు అని చెప్పి స్పష్టంగా చెప్పిన మానాడే. ఇన్నేళ్ళకి అది నేర్చుకొని నిన్న వచ్చి మళ్ళీ గదే చెప్పి కన్నెపల్లి పంప్ హౌస్కి ఏమైంది చెప్పలే, దాని గురించి మాట్లాడలే నేను.